హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. అండ్ ఈ వీడియో ఏంటంటే 6వ వారం పూజ, అది కూడా పౌర్ణమి రోజు వచ్చింది. ఎంత అదృష్టం కదా. అంటే ఈ వారాల్లో శనివారాల పూజలు చాలామంది చేస్తున్నారు. చాలామంది నాకు డిఎమ్స్ చేస్తున్నారు, అక్క పూజలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఒక్కసారి ఫుల్ వీడియోలు మీరు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేసినట్టయితే క్లియర్ అండ్ డీటెయిల్డ్గా మొత్తం అంతా పూజ విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. ఈరోజు ఏంటంటే పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, అందులోని అయ్యవారికి ఎంతో ఇష్టమైన మాసం ధనుర్మాసంలో పడ్డం, అది కూడా శనివారం పడ్డం ఇంకా అదృష్టం అనమాట. నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే అలా కలిసి వచ్చింది కాబట్టి నా పూజ కూడా 6వ వారం పూజ మిస్ కాకుండా నేను చేసుకున్నాను. ఈ ధనుర్మాసంలో ఎవరైనా శనివారం మిస్ అయిన వాళ్ళు సాయంత్రం పూజ అయినా చేసుకోండి, చాలా మంచిదనమాట. 7 వారాల వ్రతాలు చాలామంది స్టార్ట్ చేస్తున్నాం అక్క, మీ పూజలు చూసి మేము నేర్చుకున్నాం, మీరు చేస్తున్న పూజలు చూస్తుంటే మాకు ఎక్కడ లేని ఓపిక వస్తుందని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, కనిపించిన వాళ్ళు చెప్తున్నారు. మీరందరూ ఇచ్చిన ఆప్యాయత ప్రేమ వల్ల నాకు ఇంకా 100 టైమ్స్ ఓపిక అయితే వస్తుందన్నమాట. మీరు కూడా నాలాగే మంచిగా పూజలు చేసుకోండి. అంటే మనం దేవుడు ఉన్నాడు కాదు, మనతోనే ఉన్నారు అని నమ్మాం ఎప్పుడో మనకు అన్నీ మంచిగా జరుగుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు అలానే అనుకుంటాను కాబట్టి నా లైఫ్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. అండ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. 6వ వారం పూజ అయ్యవారిని నేను అక్కడ పెట్టుకొని నైట్ పూజ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. శుక్రవారం మార్నింగ్ పూజ చేయలేదు, ఈవినింగ్ పూజ చేశాను. ఈవినింగ్ లక్ష్మమ్మని దుర్గమ్మని కింద పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను, పీఠం పెట్టుకొని. మార్నింగే లేచి, అంటే ఐ థింక్ నేను కొటలేస్ 4కి లేచానండి, 11:04కి లేచి మొత్తం అన్నీ క్లీనింగ్ చేసుకొని అమ్మవారిని యథావిధిగా పైన పెట్టేసుకొని మళ్ళీ ఇంకా అయ్యవారికి అన్నీ రెడీగా పెట్టుకొని శుభ్రంగా రెడీ చేసుకొని, ఏవైతే ప్రమిదలు అంటే నైట్ దీపారాధన చేసినవి ఏవి కొండెక్కలేదనమాట. ఇదైతే నైట్ దీపమే, కుబేర దీపం రాత్రి పెట్టింది ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట. తెల్లవారు లేచి చూసేసరికి దండం పెట్టుకొని అయ్యవారిని పైకి షిఫ్ట్ చేశాను. ఇంక ఇక్కడ దీపాలన్నీ కూడా ఇంకా తెల్లవారిసరికి కొండెక్కిపోయి అవన్నీ తీసి మళ్ళీ క్లీనింగ్ చేసి పీఠం మార్చుకొని తడిగడ్లు పెట్టుకొని మళ్ళీ అయ్యవారిని యథావిధిగా స్నానం అంటే పీఠం అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ టైంలోనే పాప కూడా లేచింది, ఇంకా స్కూల్కి కదా వాళ్ళకి పిల్లలకి అంతా రెడీ చేసుకోవాలి, కుకింగ్ అన్ని పనులు చేసుకొని. ఇంకా సాటర్డే అంటే హెడ్ బాత్లు కదా, ఇంకా నేనే దగ్గరుండి చేయించాలి, లేకపోతే పాప హెయిర్ లాంగ్ కదా కొంచెం చేసుకోలేదు. అవి ఇవి అన్ని పనులు చేసుకున్నాను. స్కూల్కి దేపెట్టేలోపు పూజ చేసేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్దాం అనుకున్నాను, బట్ కాలేదు. ఎందుకంటే తులసి మాల తీసుకురాలేదనమాట. నైట్ వెళ్ళాం కానీ మాకు దొరకలేదు, బాగాలేదనమాట. ఫ్రెష్ మార్నింగ్ వస్తాయని చెప్పేసి ఇంక మార్నింగ్ మా వారు లేచి తీసుకొచ్చేదాకా వెయిట్ చేసా. ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ అండ్ తులసిమాల ఇప్పుడు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అయ్యవారికి అయితే పెట్టుకున్నాను అనమాట. పూజ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. ఎప్పుడూలానే అయ్యవారికి చిమ్మిలి, సలివిడి, పరమన్నం, వడపప్పు, బెల్లం అండ్ పానకం, తాంబూలం అండ్ కొబ్బరికాయ. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలా అక్క, ఒక వారం కొడితే సరిపోదా అని అడుగుతున్నారు. ప్రతి వారం కొట్టాలి, ఎందుకంటే 7 శనివారాలు కదా, 7 వారాలకి తగ్గట్టు 7 వారాలు కొడితే మంచిదనమాట. పెట్టుకుంటే కొబ్బరికాయ నేనైతే ప్రతి పూజకి కొబ్బరికాయ అయితే కొడతాను. ఇంకా 7వ వారం అంటారా, 7 కొబ్బరికాయలు కొడతాను, 7 తాంబూలాలు పెడతాను, 7 అన్నీ ఇంకా 7 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ 7 అనమాట. ఒక్కొక్క ఫ్రూట్ 7 పెడతాను. అలాగే 7 రకాల పళ్ళు 7 పెడతాను అనమాట. ప్రతి సంవత్సరం ఇట్లానే చేసుకుంటాను, అలానే చేసుకోవాలి. ఇంకా వచ్చే వారమే 7వ వారం పూజ, ఇంకా ఆపై వచ్చే వారం సంక్రాంతి. అసలు చూస్తూనే నెల అప్పుడే వచ్చేసింది, న్యూ ఇయర్ అప్పుడే సంక్రాంతి కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట. చూస్తూనే రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. చాలా సంతోషంగా ఉంది అసలు, ఎందుకంటే ఇంత తొందరగా 7 వారాల పూజలు అంటే నేను స్టార్ట్ చేసే ముందు భయపడతాను అనమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆటంకం వస్తుందా ఏంటి అని కొంచెం టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు అక్క నువ్వు ఎన్ని పూజలు చేస్తున్నావు నీకెందుకు టెన్షన్ అని చెప్పేసి. అలా కాదు, ఎవరికైనా ఉంటుంది అన్నమాట. ఎవరికి ఏది లోటు రాకూడదు, అంత మంచి జరగాలి, అలా ఆలోచించే రకాన్ని నేను. అందుకోసమని స్టార్ట్ చేసే ముందు కూడా ఐ థింక్ నేను కార్తీక మాసం ఎండింగ్లో స్టార్ట్ చేశాను. కార్తీక మాసం స్టార్టింగ్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు కూడా అలా స్కిప్ అయ్యి ఇంకా ఎండింగ్లో స్టార్ట్ చేశాను అనమాట. ఎండింగ్లో స్టార్ట్ చేసిన ఇయర్ అయ్యవారు ధనుర్మాసానికి కరెక్ట్గా పూజలన్నీ కరెక్ట్గా చేయించుకుంటున్నాడు. మనస్తృప్తిగా ఉంది, అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే
గ్యాప్ రాకుండా పూజలు వస్తాయి అనుకున్నాను, కానీ 2 వీక్స్ గ్యాప్ అయిపోయింది, అదొకటి మైనస్. ఇంకొకటి ఏంటంటే ఇంకా తప్పదు మరి, ఆయన చేయించుకోవాలి అనుకుంటే ఎలా అయినా చేయించేసుకుంటాడు. నిన్న శుక్రవారం పూజ చేయలేనేమో, మార్నింగ్ అనుకున్నాను, ఈవినింగ్ ఎలా అయినా చేయించేసుకుందాం అమ్మ. అసలు ఏ వారమైనా దేనికైనా గ్యాప్ వస్తుంది, కానీ శుక్రవారం పూజకి అసలు గ్యాప్ రాకుండా చేయించుకుంటుంది దుర్గమ్మ. అంతే, ఆ కనెక్షన్ అలా ఉంటుంది అనమాట. అండ్ అంటే నాకు 7వ వారం పూజకి ఇప్పటి నుంచే టెన్షన్గా ఉందంటే, లైక్ ఏమైనా లోటు అవుతుందా, ఏమైనా మర్చిపోతానా, ఏమైనా తెచ్చుకోవడం అన్నీ చూసుకుంటున్నాను. మా వారికి ఇందాకలే అన్నాను, ఏంటి నువ్వు టెన్షన్ పడుతున్నావా అని అడిగారు అనమాట. అంటే భయం అనేది ఉంటుంది కదండి మంచిగా చేసుకోవాలనుకుంటే. అండ్ నేనైతే ఆయన మీద భారం వేస్తాను, ఏదైతే అయింది ఎలా జరిగిందో ప్రతి సంవత్సరం అలానే జరిపించుకో, ఏది లోటు లేకుండా అని చెప్పానమాట. పూజ అయితే మాత్రం 6వ వారం ఈరోజు ఇలా జరిగింది. ఎవరైతే చేసుకోలేదో ఈరోజు సాయంత్రం అయినా పూజ చేసుకోండి. మార్నింగే చేయాలని కాదు, ఈవినింగ్ అయినా చేసుకోండి, పర్వాలేదు. అవ్వలేని వాళ్ళు అట్లీస్ట్ విష్ణాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొనైనా వచ్చేయండి. ఆయన మోహం చూసుకుంటే చాలా, అంతకు మించి ఇంకేం అక్కర్లేదన్నమాట. ఇంకా 7వ వార పూజ ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో డీటెయిల్గా మీకు అందరికీ అప్డేట్ ఇస్తానమాట. ఇప్పటి వరకు మన ఛానల్లోకి ఎవరైతే వచ్చారో, కొత్తగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వైజాగ్ పిల్లి ఇంకొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్స్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇంకా మంచిగా అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఈ వారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.